సీత సీత తింగరదానా ఏడున్నవే వచ్చింది షాల్ చెప్తుంది ఏడునవే అంటుంది. పిలిచి పిల్లనిత్తా అంటే అద్దనే రకం నువ్వు కొలువిచ్చినాక వార్తలు అడగరా అవునే వదినే అచ్చేయట అన్నం తింటామంటవా? నీ కారెడ్డాలు పాడవాడా అన్నం తినపోతే మనుబుకుతావాయే? గట్లనే ఉన్నది చూస్తే. అన్నం తినాలంటే అనుకు ఉడుతుంది కావచ్చు ఇక ఎన్నుల అనుకు ఉడుతుందో లేదో నాకు తెలియదు కానీ నీ ఎన్నుల మాత్రం నా 5 ఏండ్లు అచ్చులు పడతాయే. ఏసీలో కూర్చొని వార్తలు చదువుడు తప్ప నీకేమేరక బయట ఎన్ని ఆడుతుందో సప్పడి ముఖం వేసుకొని గుంజి కొడితే గంజుల పడతావు. అదే గంజుని తీసి పొయ్యి మీద పెడితే ఉడికి సత్తావు. పోరికునా నోటికి ఏదత్తా అదే అంటవా? కాదే గుడ్డు రేట్లు పెరిగినాయి. దాని తర్వాత కోడి ఫిరమైంది. ఆ తర్వాత మాంసం ఫిరము, కూరగాయల ఫిరము, అన్ని ఫిరమే. అది ఎప్పటి సందో ఉంటున్న తిప్పలే కదా, ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందనో. దీన్నే అంటారే నెత్తిల దిమ్మాకు మోకాలే కాదు నీకు ఫాతాలనికి వచ్చిందని. ఎక్కువ మాట్లాడకే తింగరదానా, ఈడ కొడితే పోయి కైలాసంలో పడతావు. కాదే వదిలే ఈ తాప అసలు వానలు పడతానయ్యా. రైతులేమో నెత్తి మీద చేతులు పెట్టుకొని రారమ్మని రారమ్మని ఆయన పాటలు పాడుకుంటా ఆ వర్ణదేవునేమో వెళ్తాను రాయి. ఆ వర్ణదేవుడేమో కరుణే చూపెట్టకపోయే. అవునే, గీ టయానికి పోయినసారి మనమైతే మిరపకాయ బజ్జీలు ఇంత పకోడీలు దేవుకొని మస్తు తిన్నాం కదా ఆ నంపుకు కూర్చొని. కానీ ఈ తాప ఏదే ఆన దిక్కే లేకపోయి రాత్రి అంత కొట్టినట్టుంది కదా. మరి ఈడ పడితేందే ఊళ్ళోనైతే బొట్టు సుత పడతలేదు. ఇక రైతుల పంటలు ఏమైతాయో ఏందో. ఇగో నువ్వన్న సుత నిజమేనే, కానీ అచ్చే తాప ఎందుకన్నం తినం మరి? ఈ తాపనే వానలు లేక నీళ్లు లేక రైతులందరూ చెంబులు గంజులు పట్టుకొని నీళ్లు పోతాళ్ళు చెట్లకి. ఇక గవి భూతాలకి ఏడా అంటే చెప్పు, పంటలు పండితే గట్ల పోతే. ఇగో నువ్వు అన్నది నీ వద్దే కానీ గిట్లే ఉంటే పంటలు లేకపోతే అచ్చెతాప తినేందుకు తిండి గింజసుతం ఉంటుందో ఉండదో. ఇక అరటిఫండ్ తోలొచ్చి పెట్టినట్టు చెప్తే గానీ నీ బుర్రకి ఎక్కి సావదు. అది అసలు నీకు సమస్యే కాదు, బుర్ర తక్కువదా. అవు కానీ నీళ్లు పోసే కైకులు పెట్టితే పోతావాయే మరి? అదే నయం ఉన్నట్టున్నది అవ్వ. నీ తన్న తిట్లు తినుడు కంటే ఆడికి పోయి పని చేసుకునేదే నయం. అవునే వదినే, మరి కైకులు ఎంత ఉండొచ్చే? ఏమో మరి కొత్త కైకిలి సుత పుట్టతట్టే ఉంది పటు. పొలానికి నీళ్లు పోసే కైకిలి నిజమే రేట్లు పెరుగుతున్నాయి. ఈ తాప పంట లేదు, పెట్టినవి వండతలేవు. వచ్చేసరిగా రైతుకి ఏమో కానీ తినేతందుకు మా సీతన్నట్టు తిండి సుత కట్టేమవుతుంది కావచ్చులా. ఆకాశంలో పోయి రేట్లు కూసుంటే ఏం తింటాం? సరే మనమైతే ఇంకో ముచ్చట్లకు పోదాం పాండ్రిగా.